వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూస్తున్నారా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తున్నాను. 2.5 కప్స్ రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అండి. 2 times అలా వాష్ చేసి ఇలా మెజర్మెంట్తో వాటర్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 3 eggs. ఆయిల్ వేయడం వల్ల మనకు రైస్ స్టిక్కీగా ఉండకుండా చక్కగా పొడి పొడిగా మనం కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రైస్కి. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే ముందు మనం తప్పకుండా రైస్ కుక్ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి. 3 eggs తీసుకున్నాను. దీన్ని స్మూత్గా చేయాలి. చూడండి, ఇలా స్మూత్గా చేస్తున్నాను. ఇలా స్మూత్గా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేయాలి. చూడండి, చాలా బాగా అయింది స్మూత్గా. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ మిక్చర్ని వేసాను. ఇప్పుడు దీన్ని కలపాలండి. చిన్న పీసెస్లా అయితే మనకు టేస్ట్ బాగుంటుంది. సో రైస్కి కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది చిన్న చిన్న పీసెస్లా ఉంటేనే. సో మనం వెంటనే కలపాలి. గరిటెతో ఇలా కలుపుతూ చిన్న పీసెస్లా చేసుకోవాలి. ఇలా అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ గరం మసాలా, ఇందులో యాలకులు, లవంగాలు, చెక్క, ఆకు, మిరియాలు వేసుకున్నాను. అన్నీ చాలా తక్కువ క్వాంటిటీ అండి, 1-2 అలా వేసుకున్నాను. 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, మనం ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. మనం ముందుగా రైస్లో 1 స్పూన్ వేసాం కదా, సో ఇప్పుడు కూడా 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ 1/2 స్పూన్. ఇలా వేసుకొని కలపాలి. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం. సాస్ వేస్తున్నాను. వెనిగర్ చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి, ఓన్లీ 1 స్పూన్ వేసుకోవాలి. సోయా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండదు, 1 స్పూనే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, ఇవి వేయడం వల్ల మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తారు కదండి, స్పైసీగా టేస్టీగా అలా బాగుంటుందండి. మనం ఇలా సాస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీ సాస్, రైస్ని మనం పొడి పొడిలా చేస్తూ వేయాలి. ముద్దలు ఉండకుండా చూసుకోవాలి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆయిల్ వేరే వాడుతూ ఉంటారు కదండి, అలా మనం బయట తినకుండా ఇంట్లోనే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని యూజ్ చేసుకొని ఇంట్లో ఇలా చేసి పెట్టండి. పిల్లలు హెల్తీగా ఉంటారు.
కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకు స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్. ఇది వేయడం వల్ల మనకు స్పైసీగా ఉంటుంది. అంతే అండి, మనకు రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీని సైడ్కి ఆనియన్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు లెమన్ని ఒక ఫ్లవర్లా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల మనకు గింజలన్నీ మిడిల్లో ఉంటాయి, సైడ్కి రావు. అంతే అండి, ఒక ఫ్లవర్లా కట్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని ఆనియన్లో వేస్తున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేయాలి. ఇది చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు రైస్లో వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆనియన్ అనేది మనం రెగ్యులర్ డైట్లో కూడా ఇలా తీసుకుంటే చాలా హెల్దీ, మనకు హీట్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తప్పకుండా తినండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. నా రెసిపీ ఎలా ఉందో